తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతుడు అయినటువంటి రోషము గలవాడైనటువంటి ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనండి ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క తండ్రి మీకే స్తుతి. మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే మహిమ. నీతిగల మా తండ్రి మీకే స్తుతి. రహస్యమందున్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతుల తండ్రి మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి మీకే స్తుతి. జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. మహోన్నతుడా నీకే స్తోత్రం. మహాదేవా నీకే మహిమ. దేవాతి దేవా నీకే స్తుతి. జీవము గల మా దేవా మీకే స్తోత్రం. ప్రేమ గల మా దేవా నీకే మహిమ. ప్రేమకు సమాధానంకు కారకుడైనటువంటి మా దేవా మీకే స్తుతి. శాశ్వతుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు మా దేవా నీకే మహిమ. ఓర్పునకు ఆదరణకు కర్త అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నిజమేనైనా ఇదిగో తండ్రి మీరు యెషయా గ్రంథంలో 44:22లో వ్రాయించిన ప్రకారము తండ్రి ఇంకనైనా నైనా మా తల్లి గర్భాన్ని పండిన మొదలుకొని ఎప్పటి వరకు పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మంచు విడిపోయినట్లుగా నేను మీ అతిక్రమములను మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇగోనైనా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి నాయన మీ ముందుగా తండ్రి మేము ప్రార్థన చేయకుండా ఏకాగ్రతను తప్పిస్తున్న సాతాను ప్రతి కాడిని యేసుక్రీస్తు వారి బలమైన నామాన్ని బట్టి విరగొడుచున్నాం నాయన. ఇక నేను ప్రార్థన అడ్డగించి ప్రతి అంధకార శక్తిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి బంధిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నాయన మన్నించమని తండ్రి ఇక మేము ఎరుగక కానీ ఈ తెలిసి కానీ తెలియకని చేసిన పాపములన్నీ మీ సన్నిధిలో మన్నించి తండ్రి మీ కాపుదల మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇక తండ్రి మీరు రక్షణ మాకు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సృష్టి యావత్తు మా కొరకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా ప్రతి అవసరము నాయన క్రీస్తే సైశ్వరనందు ప్రతి అవసరం మీరు తీరుస్తున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా కుటుంబంలో ఉన్నటువంటి వారికి నాయన రక్షణ మీరు దయచేస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన స్థితి మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని రక్షించినందుకే, నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు నాయన. సర్వజీవుల కన్నులు నీవై చూచున్నావు నాయన. తగిన కాలమంత వరకు ఆహారం ఇచ్చేదో నాయన. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరుచున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన విద్యార్థులని నాయన ఇదిగో లోకజ్ఞానము గొప్పదని భ్రమపడకుండా తండ్రి నాయన మీ వాక్యం ప్రతిదినము నేర్చుకొని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు యవ్వన పిల్లలకు నాయన అనుగ్రహించండి తండ్రి. చదువు ఎందు శ్రద్ధ కలిగిన ఏకాగ్రత కలిగిన ఏకా హృదయం కలిగారు తన స్టడీపై కానీ మనసు పెట్టినట్టు నాయన కాలేజీ పిల్లలకు నాయన హై స్కూల్ పిల్లలకు తండ్రి మీ సన్నిధిలో నాయన కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా యాకోబు పత్రికలో తండ్రి ఇదిగోనైనా మీరు రాయించిన ప్రకారం తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇగోనైనా నాయన వ్యర్థంగా మాట్లాడు ప్రతివాడు తండ్రి ఇగోనైనా ప్రతి మాటకు లెక్కప్పజెప్పవలసి ఉన్నదని మీరు లేఖనములు సెలవిస్తున్నారు తండ్రి. ఇగోనైనా మేమందరం కూడా తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేము నేత్రాశలో పడిపోకూడనట్లు ఆయన ఇదిగో తండ్రి సంసోను తండ్రి దెలీలా విషయంలో నాయన నేత్రాశలో పడిపోయాడు నాయన. దావీదు నాయన ఉరియా భారీ విషయంలో నేత్రాశలో పడిపోయారు తండ్రి. ఇదిగోనైనా ఏ విధముగా అయితే ఏసేపు తండ్రి నేత్రాశలో పడిపోకుండా తండ్రి ఇదిగోనైనా పాపమును చూసి పరిగెట్టాడో అటువంటి కృప తండ్రి మాకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. మీ దయ కలచాటును భద్రపరచండి ఆయన.
నాయన తండ్రి, మేము నేత్రాశలో పడిపోయి ఉన్నటువంటి బిడ్డలు, ఇప్పటికీ నేత్రాశలో పడిపోయిన లోకమాయలో పడిపోయినటువంటి వారు తండ్రి, అటువంటి బిడ్డలని అందరికీ కూడా జీవపు డమ్మలో పడిపోయినటువంటి బిడ్డల్ని, శోధనలో పడిపోయినటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, సంఘంలో బలహీనమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీరు రెక్కల చాటును భద్రపరచండి ఆయన. ఇదిగోనైనా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన, ఇగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక మేము మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందామని మేము ఎరుగుదామని చివరకు నాయన మీ రక్షణను మేము చివరి వరకు కొనసాగినట్లు తండ్రి. నాయన ఇగో నేను మేము మా పరుగులో తండ్రి వెనక్కి చూడకుండా తండ్రి, ఇగో నాగట మీద చేయి పెట్టి వెనక్తో చూచువాడు నాకు పాత్రుడు కాదని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. మేము ఏ విధముగా తండ్రి మేము నాయన వెనక్కి తట్టు చూడకుండానట్లు తండ్రి, రక్షణలో ముందుకు సాగినట్లు తండ్రి, మీ శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు తండ్రి, అబ్రహాం ఎదురు చూచుండని మీరు మీ పితృడైన అబ్రహాం గురించి వ్రాయబడిన దాన్ని, మా పితృడైన అబ్రహాం గురించి వ్రాయబడిన ప్రకారము దాన్ని మేము కూడా అట్ట నిరీక్షణ కలిగి సంఘంలో తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి, నేను నీతి యథార్థమైనటువంటి భక్తి గలవారమే మీ ప్రియకుమారుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీకు మీ కుటుంబ ప్రార్థనలు చేయడానికి నాయన తండ్రి, మీ సన్నిధిలో మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మా శరీరంలో ఏ పాపము ఏలకుండానట్లు నాయన సహాయం చేయండి నాయన. మా శరీరంతో మిమ్మల్ని మహింపరచుటకు నాయన మీ ప్రియకుమారుని రాకడలో మీ సన్నిధులకు వచ్చుటకు తగిన శక్తి గలవారు మా నోట్లో సిద్ధపాటు మాకు దాయిచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను శరీరానుసార్లు శరీరం మీద మనసుంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసుంచుదురని మీ లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను మేము ఆత్మానుసారులుగా నడిచినట్లనైనా సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక మా విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధి పరచండి అయినా. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు తండ్రి, మాకందరికీ కూడా ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని తండ్రి, ఇకనైనా ప్రార్థన యందు పట్టుదల కలిగి మేము ప్రార్థించుటకు తండ్రి, మేము నాయన ఇక యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు, దానియేలు వలె ప్రార్థించుటకు తండ్రి నాయన, ఇగో నాయన మీరు హెబ్రీ పత్రికలో 11లో మీరు రాయించిన ప్రకారము తండ్రి కానీ విశ్వాస జాబితాలో ఎందరు భక్తులైతే తండ్రి ఏ విధమైనటువంటి నాయన విశ్వాసము కలిగి ఉన్నారో మేము కూడా అట్టి విశ్వాసము కలిగి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి తగిన విశ్వాసము నాయన విశ్వాసముతో అభివృద్ధి పరచండి. మీరు ఎక్కల నీరును కాచి కాపాడమని అర్థిస్తున్నాం తండ్రి. దుష్టుల ఆలోచనలను మా హృదయాలను విడిపించండి నాయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు తండ్రి మీ ఆత్మ సహాయం మాకు నాయన మర్మములు బయలుపరచగల దేవుడు నీవేనే తండ్రి. మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నాను తండ్రి. నీవే నాయన మా ప్రార్థన ఆలకించేవాడు, మా ప్రార్థన సహాయం చేయవాడు తండ్రి. నాయన మీ కృపను బట్టి మేము వేడుకుంటున్నాం తండ్రి. నాయన మా క్రియలను బట్టి కాదు నాయన మా నీతి మురుకు గుడ్డతో సమానమని లేఖనం సెలవిచ్చును తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి నాయన. ఇదిగో తండ్రి అంతవరకు సాయించడానికి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు తీర్చబోయే దినము ఒకటి నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు మనకు ఆధారం కలుగజేసి ఉన్నాడని అపోస్తుల కార్యాలు 17:31 మీరు రాయించారు కదా నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి, ఇక నన్ను మీ ప్రియకుమారుని రాకడలో తండ్రి మేమందరము నేను ఎత్తబడడానికి సిద్ధంగా ఉండినట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇగో నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి, ఇగోనే కొందరు పాపంలో తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందు నడుచున్నవి, మరికొందరు పాపంలో వెంట వెళుచున్నాయని తిమోతి పత్రికలో మీరు రాయించిన ప్రకారము తండ్రి. ఇదిగో తండ్రి నాయన బుద్ధిహీన తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషముల చేతను నాయన బాధ తెచ్చుకుందరని మీరు కీర్తన గ్రంథంలో మీరు రాయించారు. అలా దృష్టిల వలె వండుకున్నట్లు తండ్రి నాయన నిష్కపటమైన మనసుతో మేము ప్రార్థన చేయనట్లు మాకు నేర్పండి నాయన. మీ దయారెక్కల చాటు మమ్మల్ని అందరూ బ్రతికించండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పండి నాయన. అంధకార సంబంధమైన అధికారంలో నుండి తండ్రి, ఇదిగో నాయన సమాధుల్లో నుండి నాయన, ఇగో నాయన ఎందరో బిడ్డలని తండ్రి నాయన మరణం మళ్ళీ సేమ్ నాయన మొదటి మృతుడి స్థితికి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ తోడ నాయన ప్రాణాలను విడిపించండి నాయన. అంధకార సంబంధ అధికారుల నుంచి విడుదల చేయండి తండ్రి. ఇక నేను మా పట్ల మీరు చేసిన ఉపకారాలు బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్నటువంటి మా దేవుడు అని నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. లోకాశలోను, నేత్రాశలను,
శరీర మోజులో పడిపోకుండా శక్తినివ్వండి నాయన. లోక బంధాలను, ధనమోసాలను, శరీర సుఖాలను పడిపోకుండా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు నేను మేమందరము లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేసి కానీ మీరు రెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి. ఇక పావురము వలె నాయన, పాముల వలె వివేకము కలిగి నాయన, పావురం వలె నిష్కపటంగా ఉన్నట్లు మా మనస్సులను తండ్రి మీ వైపు తిప్పుటకు నాయన కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన, నమ్ముట నీ వల్ల అయితే నమ్మమానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.